సైబర్ మోసగాళ్లైతే ఈ మధ్య కాలంలో మరో కొత్త మోసానికైతే తెరలేపారు. అదే వెబ్ వాట్సాప్ ని యూజ్ చేసుకునైతే వాళ్ళు వాళ్ళ దందాన్ని యథేచ్ఛగా చేస్తున్నారు. కంపెనీలో ఉన్న అకౌంటెంట్స్ ఎవరైతే ఉంటారో ఈసారి వాళ్ళే వాళ్ళ టార్గెట్. అకౌంటెంట్స్ ని టార్గెట్ గా చేసుకుని ఫిషింగ్ లింక్స్ ని కంపెనీ యొక్క సిస్టమ్ లోకి మాల్వేర్ రూపంలో పంపిస్తున్నారు. దాంతో ఏంటి అనంటే వాళ్ళ వెబ్ వాట్సాప్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ హ్యాకర్స్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోగానే ఆ వెబ్ త్రూ అంటే వెబ్ వాట్సాప్ త్రూ అయితే అకౌంటెంట్ కి మెసేజ్ వెళ్తుంది. సిఇఓ పంపించినట్టు, లేదంటే సిఎఫ్ఓ పంపించినట్టు, ఎండి పంపించినట్లు, ఇలా కంపెనీ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అకౌంటెంట్ కి మెసేజ్ పంపించినట్టు వెళ్తుంది. అకౌంటెంట్ అది నిజమని చెప్పి ఒకవేళ నమ్మినట్లయితే ఆబ్వియస్లీ వాళ్ళ హెడ్స్ అడిగారు కదా అని చెప్పేసి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. అది కూడా ఎలా అంటే మేము కాల్స్ అటెంప్ట్ చేయలేము అని చెప్పి సిఇఓ నిజంగానే మెసేజ్ చేసినట్టు, సిఎఫ్ఓ నిజంగానే మెసేజ్ చేసినట్లు, మీ హెడ్స్ నిజంగానే మిమ్మల్ని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని అడిగారా లేదా అని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో ఇంకో మోసం కూడా జరుగుతుంది. ఎక్కువగా ఎల్పిజి షార్టేజ్ జరుగుతుంది కాబట్టి ఇండియాలో ఎస్పెషల్లీ గ్యాస్ కనెక్షన్స్ అనేవి మహిళల పేర్ల మీద ఉంటాయి. సో వాళ్ళని టార్గెట్ గా చేసుకుని అయితే మరి ఎవరైతే బుక్ చేసుకున్నారో ఆ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్ గా కాల్ చేస్తున్నారు సైబర్ ఫ్రాడ్స్ చేసే వాళ్ళు. డైరెక్ట్ గా కాల్ చేసి మీరు గ్యాస్ బుక్ చేసుకున్నారు, సో మీ సిలిండర్ మీకు డెలివరీ అవ్వాలి అని అంటే మీరు కేవైసీ చేసుకోలేదు, ఇమీడియట్ గా కేవైసీ చేసుకోండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నారు. కేవైసీ చేసుకోమని చెప్పి వాళ్ళు మీ నెంబర్స్ కి వాట్సాప్ కి ఏపీకే ఫైల్స్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఏపీకే ఫైల్స్ అయితే మీరు ఓపెన్ చేయొద్దు.